లాస్ట్ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలుస్తున్నామని చెప్పా కదా. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో కాదు, మా అన్నయ్య. అందరం కలిసి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాము. ట్రైన్లో సరిగ్గా నిద్రలేదు కాబట్టి బస్సు ఎక్కగానే ఫుల్ స్లీప్ అయితే వేసేసాను. ఏంటి అందరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కంచి కామాక్షమ్మ టెంపుల్, అదేనండి శక్తిపీఠం చూడటానికైతే వెళ్ళిపోతున్నాం మేము. మాతో పాటు మీరు కూడా చూస్తారా? అలా అయితే కింద లింక్ ఇచ్చేసాను, చూసేయండి. అండ్ ఇదే మా కజిన్స్ గ్యాంగ్ అనమాట. మొత్తానికైతే ఏ అష్ట కష్టాలు పడుతూ మొయ్యలేక ఆ లగేజ్లన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, కళ్ళకి కట్టినట్లుగా ఉంది అసలు ఎంట్రన్స్ అనమాట. అది ఎంత బాగుందో. ఈ గుడి వచ్చేసి మధ్యాహ్నం 12 కల్లా క్లోజ్ చేసేస్తారు, హారతి ఇచ్చేసి అమ్మవారికి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి తెరుస్తారనమాట. అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాము దర్శనం అవడానికి. లోపల గుడి అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేమైతే కార్తీక మాసంలో వస్తే చాలా రష్గా ఉంటుంది కదా అని చెప్పేసి జనవరిలో వెళ్ళాము, అంటే 2025 స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు కూడా జనాలు అసలు ఊహించలేదు, అంతమంది ఉన్నారు. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. అమ్మవారి కుంకుమ అయితే ఇచ్చారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి. ఇంకేముంది, నాతో పాటు టెంపుల్ మీరందరూ కూడా చూస్తారా? చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా ఫన్ ఉంది ఈ లాంగ్ వీడియోలో మాత్రం, మా కజిన్స్తో. మీరు కూడా చూడండి. అండ్ ఆల్సో టెంపుల్ మాత్రం ఊహించలేరు, అంత అంటే అంత బాగుంది. కోనేరు ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఈవెన్ చేపలు కూడా ఉన్నాయి కోనేరులో. చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ చేపలు చూస్తూ. మొత్తానికి అయితే అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఈ ఫుడ్ నేమ్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇడియప్పం. నేను ఇప్పటి వరకు సినిమాలలోనే చూశాను, ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను. బాగుంటుందేమో అని చెప్పేసి మా బావ తీసుకున్నాడు, కానీ దారుణంగా ఉంది. తినలేక అలా కష్టాలు పడుతుంటే అందరం తలా ఒక చెయ్యేసి కానిచ్చేసామన్నమాట. మొత్తానికి ఇంక అయిపోయింది. కానీ ఎంతైనా సరే తమిళనాడులో ఫుడ్ అసలు మనకి పడదు కదా, ఆ ఉప్పు కారం ఏమీ సరిగ్గా ఉండవు కాబట్టి. బొబ్బట్లు అసలు అప్పుడప్పుడు వేడివేడిగా చేస్తుంటే ఎంత బాగున్నాయో టేస్ట్ మాత్రం. అసలే నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఇంకేముంది, మన ఫేవరెట్ దొరికినమ్మంటే దండయాత్ర చేసేస్తాం ఫుడ్ మీద. మంచిగా తినేసి పడుకొని నెక్స్ట్ ఇంకో చోటుకైతే వెళ్తున్నాం. అది ఇంకో షార్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.